సింహరాశి వారికి ఇది ఆఖరి వీడియో. ఇది సింహరాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్టే మనకి ఇక్కడ పాదాలకు పిక్కలు అంటే ఇక్కడ యొక్క కాళ్ళకు సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్స్, కడుపుకు సంబంధించిన గ్యాస్ ప్రాబ్లం, ఉబ్బసము, అప్పటి ఆపరేషన్స్ ఎన్ని ఉంటాయి. అంటే కడుపుకు సంబంధించిన మంట వల్ల కలిగేదానికి ఎక్కువ చేసి వీళ్ళకి వచ్చేసి ఛాన్సెస్ ఉంటుంది. అదేవిధంగా కాళ్ళకు సంబంధించిన సమస్యలని వీళ్ళకి అవుతాయి. జనరల్గానే వీళ్ళకి ఉంటాయి. ఇది కొద్దిగా పెరిగే ఆస్కారం ఉంది, కొద్దిగా చూసుకోండి. రెండు, ఈ సంవత్సరము వర్షాకాలంలో వీళ్ళకి ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య వచ్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి అది కూడా చూసుకోవాలి. అంటే నెమ్ము, ఆస్మా ఇలాంటివి ఎవరికైనా ఆల్రెడీ ఉంటే వాళ్ళు కొద్దిగా ఈ సంవత్సరం మనకి వర్షాకాలం కొద్దిగా జాగ్రత్త తీసుకోవాల్సిందిగా మనం మీకు చేసి తెలియజేస్తున్నాను. కొద్దిగా తలనొప్పి అలాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ వీళ్ళకి మంచి ఫుడ్ తీసుకోండి, సమయాన్ని తీసుకోండి. రెండు, ఇక్కడ ఫుడ్ పాయిజన్ ఎక్కువగా మనం చూపిస్తూ ఉంటుంది. ఫుడ్ పాయిజన్ వీళ్ళకి ఎక్కువ చూపిస్తూ ఉంటుంది కాబట్టి కొద్దిగా చూసుకోండి. వీళ్ళకి ఆరోగ్యపరంగా తీసుకుంటే వీళ్ళకి జనవరిలో కొద్దిగా ఆరోగ్యం కొద్దిగా వీక్ అవ్వడం, గ్యాస్ ప్రాబ్లం, నడుము నొప్పి రావడం మనం చూపిస్తూ ఉంది. ఫిబ్రవరి నెలలో ఈ సంవత్సరం మనకి ఫిబ్రవరిలో కూడా వీళ్ళకి ఉగాదికి ముందు కొద్దిగా భార్యాభర్తల మధ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య కొద్దిగా మాట చేసే పట్టింపులు అనేవి వీళ్ళ భార్యాభర్తలకి మాట పట్టింపులు అయితే ఉంటాయి. లేదా వాళ్ళ పిల్లల యొక్క మ్యారేజ్ విషయంలో కూడా ఏదైనా ఒక మాట పట్టింపులు కొద్దిగా వచ్చే వాగ్వాదం కూడా మనకి చూపిస్తుంది ఫిబ్రవరి మాసంలో. అంటే మనకి శివరాత్రి సమయంలో. లేదా ఇతరుల యొక్క మ్యారేజ్ వ్యవహారాలు కూడా మీరు చేయడం వల్ల కూడా ఏదో ఒకటి ఉంటాయి. లేదా ఇల్లీగల్ విషయంగా ఉండొచ్చు, ప్రేమ వ్యవహారం కూడా ఏదైనా ఉండొచ్చు వ్యవహారం. కాబట్టి మొత్తానికి వచ్చేసి ఫిబ్రవరి నెలలో ఈ శివరాత్రి సమయంలో వచ్చేసి పెళ్లి, ప్రేమ, ఇల్లీగల్ సంబంధించిన వ్యవహారాలు అనేది మీకు కంపల్సరీ ఉంటాయి. అంటే మీరు పెళ్ళి పోకూడదు అనేసో, ఈ సంబంధం మనకు వద్దనేసో, మనకు కావాలనో, కాబట్టి వీళ్ళు నచ్చలేదు అనేసో, భార్యాభర్త అండర్స్టాండింగ్ లేకపోవడము, ఈయన అత్తగారి ఫ్యామిలీ వల్ల వచ్చే సమస్యలు ఇవన్నీ కూడా మనకి ఫిబ్రవరి మాసంలో మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ ఉగాదికి మార్చి మాసంలో వీళ్ళకి ఆరోగ్యపరంగా కావచ్చును, బంధువుల పరంగా కావచ్చును కొన్ని సమస్యలు, అంటే అత్తగారి బంధువుల పరంగా కూడా కొన్ని సమస్యలు ఎదుర్కోవడము ఇన్ని ఉంటాయి. పెళ్లి పరంగా విషయం కావచ్చును, ఇవన్నీ కూడా ఆలోచిస్తూ మీరు ముందుకు పోతారని చూపిస్తాము. కాబట్టి ఇక్కడ మెయిన్గా ఏమంటే ఈ యొక్క పెళ్ళి అనే ఒక పదానికి సంబంధించిన ఒక టాపిక్తో మీ యొక్క ఆలోచనలు ప్రధానంగా మీకు వ్యవహరిస్తూ ఉంటాయి. మనకి పెళ్ళి అవ్వలేదనేసో, పెళ్ళి అయ్యింది అది మనకు అంత అనుకూలంగా లేదనేసో, లేదా అంటే ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. ఇక్కడ మొత్తానికి పెళ్లి టాపిక్, ఇక్కడ పెళ్ళి అంటే ఆడ మగ మధ్య ఉండే ఇక్కడ డిస్కషన్స్. ఇక్కడ అది మెయిన్ వచ్చి మనకు పెళ్ళిని మనం చూసుకుంటాం. అంటే ఇప్పుడు ప్రేమిస్తున్నారనుకోండి, వాళ్ళని మోసం చేస్తే ఏం చేస్తారు, మీరు డిసప్పాయింట్గా ఉంటారు. ఇల్లీగల్ వ్యవహారం అనుకోండి, మీ ఇంట్లోకి తెలిసిందనుకోండి, మీరు కొద్దిగా టెన్షన్ పడడము, అది దానివల్ల వచ్చే కుటుంబంలో సమస్యలు, గౌరవం తగ్గిపోవడము ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ విధంగా వ్యవహారం పరంగానే మీకు చేసి ఒక్కొక్క స్త్రీ చేసి పురుషుల మధ్య ఏమవుతుందంటే ఇక్కడ పెళ్లి, ప్రేమ వ్యవహారాల పైన మీకు వచ్చేసి డిసప్పాయింటెడ్ అనేది ఉంటుంది. ఏ విధంగా డిసప్పాయింట్ ఎట్లా ఉంటుందంటే మీరు ఎక్కువ దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. మీకు జరిగిన ఆలోచిస్తారు, మీ కుటుంబంలో ఎవరికైనా జరిగినా ఆలోచిస్తారు. కాబట్టి మీ పిల్లలకు జరిగినా, మీకు జరిగినా, మీ బంధువులకు జరిగినా, మీ తోబుట్టులు జరిగినా వీటి గురించి ఆలోచించడం, డిస్కషన్ చేయడమే ఇక్కడ మనకి ఈ 2025-26లో మీకు ఎక్కువగా చూపిస్తూ ఉంది. దాని గురించి ఎక్కువగా ఆలోచించడం. కాబట్టి ఈ యొక్క వ్యవహార స్థాయి అంతా కూడా మీకు ఎక్కువ, అంటే మీ యొక్క ఆలోచనలు దేనిపైన ఉంటాయనేది మీ యొక్క గతం మీకు తెలియదు. వీటి పరంగా మీకు ఎక్కువ చూపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మీరు కొద్దిగా సానుకూలంగా పోవడము, బ్రెయిన్ కొద్దిగా యాక్టివేషన్ చేసుకొని మీరు దాని దగ్గరికి మీరు చేసి మనకి ఇప్పుడు ఉండే పరిస్థితి బట్టి మనం ఎలా పోవాలని కూడా మీరు చేసి నిర్ణయం చేసుకోండి. ఈ సంవత్సరం మీకు ఎక్కువ చేసి సరిపోతుంది. మీకు ఈ సంవత్సరంలో మీకు సింహరాశి వారికి త్రివణామల దర్శనం చాలా వరకు కూడా చేసి మీకు చేసి మంచి చేస్తుంది. తర్వాత మహారాష్ట్రలో ఉండే త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగ దర్శనం కూడా మీకు చేసి మంచి చేస్తుంది. తిరువణామల సన్యాసి స్వామి టెంపుల్ కూడా మీకు వెళ్ళి రావడం కూడా మీకు చేసి మంచి చేస్తుంది. అదేవిధంగా మీకు కర్ణాటకలో ఉండే గోకర్ణ ఈ టెంపుల్ వెళ్ళి రావడం కూడా మీకు చేసి మంచి చేస్తుంది. కాబట్టి ఇలాంటి టెంపుల్ మీకు ఇక్కడ ఈ చెప్పిన టెంపుల్లో మీకు ఏదైతే దగ్గరగా ఉంటుందో ఆ యొక్క టెంపుల్ మీరు చేసి వెళ్ళి రావడము, 1-2 టెంపుల్ వెళ్ళి రావడము కూడా మీరు ప్రయత్నం చేయండి. పోలేని పరిస్థితులు మీ దగ్గర ఉండే మీరు చేసే ఆలయానికి వెళ్ళి
మీరు చేసే నవగ్రహాల యొక్క స్తోత్రం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, సరిపోతుంది. ఆరోగ్యపరంగా మీరు కొద్దిగా జాగ్రత్త తీసుకోండి. పెళ్లి ప్రేమ వ్యవహారాల విషయాల్లో కొద్దిగా కొద్దిగా చూసి వ్యవహరించండి, సరిపోతుంది ఈ రాశి వారికి. తర్వాత ఈ రాశి వారికి చెప్పాలంటే ఈ సంవత్సరం అనేది వీళ్ళకి ధనపరంగా అయితే వీళ్ళకి చేసే ఇబ్బంది అయితే ఏమి లేదు. గౌరవపరంగా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు, గౌరవం అనేది మనకి ఎక్కడ తగ్గుతుందో అనేసి ఆ వ్యవహారాలు కొద్దిగా చేసి ముంజాగ్రత్త చూసుకొని కొద్దిగా ప్రాణిగా వ్యవహరిస్తే సరిపోతుంది ఈ రాశి వారికి. ఇది ఈ యొక్క సింహరాశి వారికి మొత్తం మీకు 5 వీడియోలు మీకు చేసి తెలియజేస్తాను. అన్ని వీడియోలు మీరు చూస్తేనే మీకు కొద్దిగా అర్థమవుతుంది. స్వస్తి.